మసాలా చేయడానికి ఆకును ముందుగా ఇట్లా నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవాలి. సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, పసుపు, కారం, ఉప్పు, నేలపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 టీ స్పూన్ల శనగపిండి కలిసే విధంగా కలుపుకోవాలి. సన్నగా తరిగి దీంట్లో వేసి కలుపుకోవాలి. ఇట్లా ముద్దగా చామాకు పొట్లం కట్టడానికి ఆకును పెట్టి ఈ మనం పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, దీన్ని ఇట్లా పెట్టి కొంచెం పలుచగా పెట్టాలి. పెట్టి ఈ ఆకుని ఇట్లా మడత పెట్టుకోవాలి. పొట్లంలాగా బయటికి వెళ్ళకుండా, ఆయిల్లో వేయిస్తాం కదా, బయటికి రాకుండా. దీనికి వచ్చిన కాడకు ముదురు అయితే వీటికి వచ్చిన ఈ నారతో ముడేయచ్చు. కాకపోతే ఇవి చిన్నగా ఉన్నాయి, అందుకని దారంతో అయినా వేయచ్చు, కొత్త దారం, లేదా అరటి నారతో అయినా ముడేయచ్చు. నేను ఇట్లా దారంతో వేసుకుంటున్నా. నా దగ్గర అరటి నారు లేదు, కాడలు పొడవు రాలేదు, అందుకు. చామాకు పొట్లాలు రెడీ అయినాయి. వీటిని నూనెలో దోరగా వేయించుకుందాం, కొంచెం నలుపు రంగు వచ్చే వరకు. వేడైంది, దీంట్లో చామాకు పొట్లాలు వేస్తున్నా. దారం కట్ చేసి దీన్ని తీసేయాలి. దారం తీసేసిన పొట్లాన్ని రైస్లో ఇట్లా వేసి డైరెక్ట్ కలుపుకొని తినడమే. చాలా బాగుంటాయి టేస్ట్. అస్సలు ఆయిల్ పీల్చుకోదు.